లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి అధికార పార్టీలు అదేవిధంగా ఆదివాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనతో పాటు విద్యార్థి సంఘం నాయకుడు రవీందర్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ నిరసన కార్యక్రమం దేని గురించి అన్న? ఈ ఆదివాసీ సోదరులు ఎవరైతే దుష్ప్రచారాన్ని పూనుకున్నారో ఈ లంబాడి వాళ్ళని ఎస్టీ జాబితాకి వెళ్ళి తీసేయాలి, వీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిరు, వీరు వలసవాదులు, వీళ్ళు దొంగలు లంగాలని చెప్పేసి ఈ యొక్క రూమర్స్ ని ఖండిస్తూ ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఇట్లే చేసిరు, వీళ్ళకి వేరే పనిపాటు ఉండదు, న్యాయబద్ధంగా పోరాడారు. వీళ్ళు 2016లో ఈ యొక్క హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వీళ్ళు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఆ యొక్క హైకోర్టు 2024 డిసెంబర్ నెలలో ఆ కేసును కొట్టివేసింది. మీరు ఏదైతే తీసుకొచ్చిన కేసు వేసిరో అది తప్పుడు, అది సరైనది కాదని చెప్పేసి ఆ కేసును కొట్టేయడం తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన ఒక నిర్దేశిత ఇవ్వండి, ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. కోరిన తర్వాత ఈ యొక్క ఏది లంబాడీ జాతి ఎస్టీలలో చొరబడ్డారు, అడ్డుదారణ వచ్చి ఎట్లా సాధ్యమవుతుంది? ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ వ్యక్తి రచించిన భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా. ముందుగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ మనుగడ కొనసాగించడానికి ఈ యొక్క అంశాన్ని ముందరికి తీసుకొచ్చి గతంలో ఇట్లే 2016 నుంచి తీసుకొచ్చి ఒక అతను ఎమ్మెల్యే అయ్యిండు, ఇంకో అతనేమో ఎంపీ అయ్యారు. వాళ్ళు ఇదే అంశాన్ని తీసుకొస్తే మళ్ళా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కొరకు, వాళ్ళ యొక్క హక్కుల అధికారులకు మేము కొట్లాడుతున్నామని చెప్పేసి వీళ్ళు లంగలు దొంగలని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఒక తెగను కలపాలన్నా, ఒక జాతిని కలపాలన్నా భారత రాజ్యాంగంలో ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత వేషధారణ, తర్వాత ఆ యొక్క నివసించే ప్రదేశం కానీ ఇవన్నీ ఒక 5 లక్షణాలతో కూడుకున్నది. ఆ ప్రకృతి ఆరాధించే దైవం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఒక తెగను కలపడం జరిగింది. అట్లా 1976లో ఒక పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి గజిట్ పొందిన తర్వాత మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చబడిరు. ఇది వాటిసి బస, ఇది ఎట్లంటే ఊనికే, ఎట్లంటే ఎక్కనికే. ఇది మాట్లాడేటప్పుడు కొంచెము మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం దుష్ప్రచారాన్ని మనం లేవనెత్తుతున్నాం, దాని యొక్క ప్రతిఫలం ఏమొస్తుంది, మన జాతికి ఎంత డిస్టర్బ్ అవుతుందని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క దుమారం వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు కనుక ఈ రాజకీయ నాయకులను ఆదివాసీ సోదరులు మీరు ఒకసారి గట్టిగా ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగాన్ని తప్పుపడతా ఉన్నారు. వీళ్ళు రాజకీయ స్వలాభం కొరకు వీళ్ళు ఒక గిరిజన జాతిని కించపరుస్తూ ఉన్నారు. సరే, వాస్తవంగా మాతో పోల్చుకుంటే మీకు అన్యాయమే జరుగుతున్నప్పుడు దాని మీద మీకు కావాల్సినటువంటి విద్యా, వైద్యం, ఆరోగ్యంలో ఏదైతే ఫండ్స్ కావాలనో, ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకురండి. మీ మైదాన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి, దాని గురించి, భూ కబ్జాల గురించి ఈ వ్యవహారం మొత్తం విషయం వెనకాలంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అని అంటున్నారు. కేవలం మీద ఆరోపణ లేనా? నిజం అది? ఇది ముమ్మాటికి నిజం. నేను ఇంతకుముందే చెప్పినా మీకు, అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి సీతక్క కావచ్చు, పొంగిలేటి కావచ్చు, తెల్లం వెంకట్రావు ఏ పార్టీకి సంబంధించింది, తర్వాత స్వయం బాబురావు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? వీళ్ళందరూ అధికార పార్టీ కదన్నా. వీళ్ళు అధికార పార్టీలో ఉండే కదా ఇవన్నీ నడిపిస్తున్నారు. అధికార పార్టీకి తెలియకుండా ఇవన్నీ చేస్తారా? ఇరు యొక్క ఆదివాసీ లంబాడీల మధ్య చిచ్చు, యొక్క కులాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు అది రేపటి నాడు ఎంత విధ్వాసానికి గురి కావచ్చు. లేదా ప్రాణ నష్టం జరిగినా, లేదా దాడులు జరిగినా, లాండ్ ఆర్డర్ ఇబ్బంది అయినా కూడా అది బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదంతా అధికార పార్టీ ప్రోద్బలంతోనే జరుగుతుంది. నేను చెప్తున్నా, క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? ఇది 2 తెగల మీద గొడవలు పెడతా ఉన్నది. క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? క్రమశిక్షణ కమిటీ మాట్లాడాలి కదా. ఒకడొకడు మాట్లాడతాడు, వాడు మా తల్లుల గురించి అడ్డం వచ్చినట్టు మాట్లాడతారు. పందులను కన్నట్టుగా అన్నారు, 70 మందిని కంటారా, లంబాడి ఆడవాళ్ళు అది ఇది మాట్లాడతారు. అరే ఏం మాట్లాడుతావు భయ్, నువ్వు ఇంతకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు ఒక జాతిలో ఉన్నటువంటి ఒక లంబాడి మహిళల పట్ల ఆ రకంగా మాట్లాడితే, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఒక తల్లి గర్భంకెళ్ళి వచ్చినావు కదా, ఎందుకు అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు ఇంతకు? ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పేరు తీసి కూడా మాట్లాడగలుగుతాం. కానీ అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. నైతిక విలువలు నువ్వు మర్చిండొచ్చు కాక, కానీ మాకు నైతిక విలువలు ఉన్నాయి. మా యొక్క బంజారా జాతి, లంబాడీ జాతి శివలాల్ వారసులుగా మేము ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలని మాకు కార్యాచరణ ఉన్నది. మేము చేసుకుంటూ పోతాం. కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వీళ్ళకి మళ్ళీ అదే, ఏదైతే హైకోర్టులో ఏ తీర్పు అయితే వచ్చిందో సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు వస్తుంది అన్న, 100%. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వారు చేసేదే తప్పు కదా. చివరిగా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఏం చెప్పబోతారు? నేను ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో రేపు 26 తారీఖున నిర్వహించే అయితే నిరసన దీక్ష కార్యక్రమానికి మా గిరిజన మేధావులు, తర్వాత యువకులు, వివిధ సేవాలాల్ సేన కావచ్చు, గోర్ సిగ్వాడి కావచ్చు, గిరిజన సేవా సంఘంలో ఉన్నటువంటి అన్ని వింగులకు, ఉద్యోగ సంఘాలకు కానీ, యువజన సంఘాలకు కానీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జాతి ఐక్యతను మనం చాటుకోకపోతే
మన జను సమూహాన్ని మనం చాటుకోకపోతే ఈ ప్రభుత్వం ఏదైతే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకున్నదో దాన్ని మనం తిప్పికొట్టకపోతే మన జాతికి నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. వాళ్ళు ఒక నిజాన్ని కూడా 10 మంది అబద్ధం అంటే అది అబద్ధం అనుకుంటారు. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళు లంగలు దొంగలు అని చెప్పే మాట నిజమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే దుష్ప్రచారాన్ని మనం ఖండించకపోతే ఈ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మీద ఇలాంటి అలిగేషన్ పెట్టిరు. 119 స్థానాల్లో 40 స్థానాలు పైగా మేము ఓట్లేస్తేనే మీ 40 స్థానాలు గెలిచినాయి. 40 స్థానాలు ఎందుకు గెలిచినాయంటే అన్న నేను చెప్తా, లంబాడి ఓట్లు అధికంగా ఏదైతే ఓట్స్ ఉన్నాయో అసెంబ్లీ స్థానాల్లో మొత్తం కూడా ఎమ్మెల్యేలు వచ్చిరు. ఈ మాట నేనో మీరో చెప్పింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిరు. ఆయన మాట ఆయన సర్వే అబద్ధమవుతుందన్న. కాబట్టి 40 లక్షల మంది మేమున్నాము, 3 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. రేపు ఒక గవర్నమెంట్ నిలబడాలన్నా, ఒక గవర్నమెంట్ గద్దె దించాలన్నా మా ఓట్లు చాలా కీలకం. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచన తీసుకొని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క దుమారాన్ని, ఈ దుష్ప్రచారాన్ని మీ ఎమ్మెల్యేలతో మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ ద్వారా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా, తీసుకొని ఒకవేళ దీన్ని వెంటనే ఆపకపోతే ఇదే మన మహబూబ్ నగర్ నుంచి కాకుండా ఇతర ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరసన దీక్షలు పెడతాం. అవసరమైతే ఇక పెద్ద ఎత్తున మా యొక్క కార్యాచరణలు ఉన్నాయి, ఆ కార్యాచరణలు చేస్తాం. తర్వాత ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఎట్లా వస్తుందో చూస్తామన్నా. మమ్మల్ని ఇంత అవమానించినప్పుడు, మమ్మల్ని జాతిపైన ఇంత దాడులు జరుగుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్లా వస్తుందో కూడా చూస్తాం. గత గవర్నమెంట్ అట్లా చేసింది, ఈరోజు ఏం చేసినాం? గద్దె దించి పక్కన కూర్చోబెట్టినాం. ఈ గవర్నమెంట్ అట్లా చేస్తే రానున్న రోజులో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలను కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఎమ్మెల్యేలు మీరందరూ కూడా మీ యొక్క లంబాడి నాయకులు, ఎమ్మెల్యే ఎంబడి ఉన్నటువంటి లంబాడి నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లంబాడి నాయకులు ఉన్నారో వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? నీ జాతి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు, నువ్వు దొంగ లంగా అంటున్నారు, నీ తల్లి గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించరు? రాజకీయ పార్టీలు ఈరోజు ఉంటే రేపోతాయి. జాతి శాశ్వతం. దేవలాల్ మహారాజ్ మనం సచ్చినన్ని రోజులు ఆ మహారాజును పూజించాల్సిందే, పార్టీలను కాదు. పార్టీలను వీడండి, నీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనండి. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మా లంబాడి సోదరులను పిలిపిస్తా ఉన్నా. మీరు జాతి జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఖండించాల్సిన బాధ్యత మీకున్నది. ప్రతిపక్ష నాయకులుగా ఉండి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి? లంబాడి ఓట్లు అవసరం ఉంటాయి. మరి లంబాడి జరుగుతున్నప్పుడు ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా. దయచేసి మీరు మా లంబాడి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, 26 తారీఖు నిర్వహించే కార్యక్రమాన్ని మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మన సమిష్టిని ఒకసారి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎస్టీ జాబితా నుండి లంబాలను తొలగించడం వల్ల చాలా నష్టపోతున్నాం. కాబట్టి ఈ కుట్ర వెనుక అంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు. ఇది మళ్ళొకసారి పునరాలోచించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.